ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ కూడా చాలా భయం వేస్తుంది. మాటలో చాలా చెప్పలేను. ఇంకా టీవీలో నుంచి కూర్చొని చూస్తుంటేనేమో వచ్చి వెనకట్లంతా ఏవో బ్లాక్ గా తిరుగుతున్నట్టు కనిపించాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఎలాగంటే అలాగే. ఆత్మలు నిజంగానే మన వెనకొస్తాయా? ఈ వీడియో ఒక స్టోరీ కాదు. ఈ వీడియోలో చెప్పబోయే మాటలు ఒక తల్లి ముందు జరిగిన నిజమైన సంఘటన. స్కూల్ నుండి రోజులాగే ఇంటికొచ్చిన ఒక పాప కథ. కానీ ఆ రోజు తను ఇంటికొచ్చిన తర్వాత అది పాప కాదని వాళ్ళ అమ్మంటుంది. నడక మారింది, మాట్లాడే విధానం మారింది, రాత్రి వింతగా బిహేవ్ చేసింది అని తన తల్లి చెప్తుంది. ఇదంతా ఎందుకు, ఎలా జరిగిందో ఆవిడ ద్వారానే తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఘటనలకు మీరే రియాక్షన్ ఇస్తారు. పాప ఎప్పుడులాగే స్కూల్కి వెళ్ళేది, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేది. ఆటో తినడానికి ఫోన్ చేసింది. నేను వెళ్ళేసరికి పాప వచ్చింది. హోంవర్క్ రాసుకుంటూ గట్ట చేసింది. కానీ తర్వాత తలనొప్పి వస్తుందమ్మా అనుకొని పడుకుని పోయిందాక ఎందుకు మామూలు తలనొప్పి అనుకుని నేను పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రికి మాత్రం ఇంకా పిచ్చిగా మాట్లాడడం, ఎలాగంటే అలాగ అయిపోవడం, కాలు చేతులు మంటలు వస్తున్నాయమ్మా అని ఆడడం, చాలా పాపం నరకం చూసింది. ఆ అమ్మాయి ఇంటికి నడుచుకుంటూ వచ్చినట్టు తన అమ్మ చెప్తుంది. హోంవర్క్ కూడా నార్మల్గానే చేసింది. కానీ రాత్రి అయ్యేసరికి అన్నీ మారిపోయాయి. పిచ్చిగా మాట్లాడడం, కాళ్ళు చేతులు మంటలు రావడం, ఇలాంటి సిచ్యువేషన్ జరిగాయని తన అమ్మ చెప్తుంది. ఇదంతా ఎలా జరిగింది? ఇది భయం వల్ల వచ్చిందా లేదా మెంటల్ స్ట్రెస్సా? ఆ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ రాత్రి వరకు లోపల దాచుకుందా? మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకే ఖచ్చితంగా తెలుస్తుంది. నాకు మా ఆయనగారు లేపితే ఇంక మా ఆయనగా నైట్ టైం లేపితే చేస్తారనేసి నేను ఇంక లేపలేదు. పాప ఇంక అమ్మని ఉండలేకపోతున్నాను, అమ్మ నాకు ఏదోలాగా అయిపోతుంది, ఎవరో లాగా చేయట్టుకు లాగిస్తున్నట్టుగా ఏదోలాగా నన్ను తీసుకొని మాట్లాడుతుంది. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమొచ్చి ప్రార్థన చేయించుకున్నాను అమ్మమ్మ చేత. చేయించుకుంటేనేమొచ్చి అమ్మమ్మ ప్రేయర్ చేస్తుంటే ఏమొచ్చి వద్దు వద్దు అని చెప్పి ఎవరు చెప్తున్నట్టు చెప్పి చెవులు మంట, ఒళ్ళంతా మంట. ఆ రోజు రాత్రి అందరం పడుకుని పోయాం. ఆ రోజు ఏంటంటే పాప లెగిసి అమ్మ లేపింది. ఏమమ్మా అనేసి నేనేమో ఆకలికేమో అనుకున్నాను. కానీ కాదు, అమ్మ నాకు ఏదో కళ్ళు వస్తున్నాయి, నాకు ఎవరో వచ్చి చెవులు ఏదో చెప్తున్నారమ్మా అని భయపడిపోతుంది పాప. నాకు ఏడ్చేదో తెలియలేదు. అలాగేం కాదమ్మా పడుకొని నేను పాపకు చెప్పాను. కానీ పాప లేదమ్మా నాకు ఏదో అవుతుందమ్మా, నాకు భయం వేసేస్తుందమ్మా, నాకేదో చెప్తున్నారమ్మా అని పిచ్చిగా మాట్లాడడం నాకు భయం వేసింది. ఇంక వెంటనే మా ఆయనగారు లేపాను. మా ఆయనగారు లేపితే ఏమైందంటే ఏటా అవ్వదు పడుకోండి అని చెప్పి ఆ రోజు పాప గట్టి పట్టుకుని ఆ పాప పడుకుని పోయింది. ఆ అమ్మాయి కంటిన్యూస్ గా ఒకటే మాట చెప్తుంది. రాత్రి అయ్యేసరికి చెవిలో ఏదో వినిపిస్తుంది, బాడీ అంతా మంటగా ఉంది అని. ఈ మాటలు విన్న తన అమ్మకి భయం కలిగింది అని చెప్పారు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఆ అమ్మాయి ఫియర్ ప్లస్ టైడ్ మైండ్ చేసిన ఒక ఫీలింగ్. చాలా మందికి తెలియని విషయం, పిల్లలు భయం, స్ట్రెస్ ఫీవర్ లేదా సడన్ ఎగ్జాషన్ లో ఉంటే సౌండ్ అండ్ హీట్ పెయిన్ ని కన్ఫ్యూజ్ అయ్యి ఫీల్ అవుతారు. ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది ఏంటంటే అది నార్మల్ కాదు అని. ఆ సిచ్యువేషన్ లో జరిగింది ఇంకేమైనా ఉందా? వీడియోలో ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆ రోజు రాత్రి అయిపోయింది. పొద్దున్న తెల్లవారుజాముని మా అమ్మ గారిని ఇంటి తీసుకెళ్ళిన. పాప ఇలాగ అవుతుందమ్మా, ఇలాగా ఎందుకు రాత్రి పిచ్చి కళ్ళు వస్తున్నాయి అని చెప్తే మా అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్న చెవులు రెండు గట్టి మూసేసుకొని ఇంకా అమ్మ నాకు చెయ్యకు, నాకు ఏదో లాగా అయిపోతుంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది, నువ్వు చెప్తున్నా నాకు మంట వచ్చేస్తుందమ్మా, నువ్వు చెప్పకు అని పాప ఎలాగంటే అలాగ అయిపోయి ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ కూడా చాలా భయం వేస్తుంది. మాటలో చాలా చెప్పలేను. ఇలా ఏడుపు ఆంజనేయ స్వామి బొట్టు పెడితేనే మంట నువ్వు పెట్టకని గోల రోజంతా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆ రోజు తలస్నానం చేసుకొని వెళ్తుంటేనేమొచ్చి దారిలో కొబ్బరికాయన నిమ్మకాయలు ఉన్నాయి. అవి నేను చూసుకోకుండా తొక్కేశాను. తర్వాత ఏమొచ్చి మమ్మీకి చెప్తే మమ్మీ ఏమొచ్చి కాలు కడుక్కొని ఇంట్లోకి రా అన్నారు. ఇంట్లోకి వస్తేనేమొచ్చి పడుకుని పోయాను. చెత్త కళ్ళన్నీ వచ్చాయి నాకు. సరిగ్గా నిద్ర కూడా రాలేదు. తర్వాత రెండో రోజు మార్నింగ్ ఏమొచ్చి టీవీలో నుంచి కూర్చొని చూస్తుంటేనేమొచ్చి వెనకట్లంతా ఏవో బ్లాక్ గా తిరుగుతున్నట్టు కనిపించాయి. తర్వాత తలంతా నొప్పి ఏదో కొడుతున్నట్టు అనుకొని డాడీకి చెప్తే డాడీ ఏమో ఫోన్ తీసుకెళ్ళి అక్కడ తీసుకుని వెళ్తే ఒక అతను గాలి పట్టిందమ్మా మీ అమ్మాయికి అని చెప్పి 10,000 అడిగారు అది తీయించడానికి. 10,000 అడిగితే 6,000 ఇచ్చాం. కోడి పిల్లని బియ్యము అవన్నీ తీసుకుని వెళ్ళి ఆ పిల్లకి రాత్రి 1 గంటకు రమ్మన్నారు. 11:30కి రమ్మన్నారు. 11:30కి వెళ్ళిపోయాం. గంటలో చేసి పెట్టారు. ఇంకా మమ్మల్ని బయట ఉంచారు. మా ఆయన పిల్లని ఏమని తీసుకుని గడిపెట్టి డోర్ కట్టనేసారు. అవేవో మంత్రాలు చదివారు. పాపకి ఎదురుగానే చదివి పాపకి 3 సార్లు దిగదూడిచి ఇంక వెంటనే తీసుకెళ్లి పడేశారు. తన అమ్మ చెప్పిన ప్రకారం ఈ ఇన్సిడెంట్ తర్వాత
తన మదర్ కి భయం పెరిగి వాళ్ళకి పరిచయం ఉన్న ఒకరి దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లారంట. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అమ్మాయికి గాలి ఏదో సోకినట్టుంది అని. అది ఎవరికి భయపెట్టడానికి కాదు, మన సొసైటీలో కొంతమంది నమ్మకంగా చెప్పుకునే మాట. వాళ్ళు కొన్ని రిచువల్స్ చేశారు, దానికి మనీ తీసుకున్నారు. అది ఒక ట్రీట్మెంట్ లా కాదు, బిలీఫ్ బేస్డ్ ప్రేయర్ టైప్. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇది సైన్స్ అని కాదు, ప్రూఫ్ అని కాదు. ఇది జస్ట్ ఒక అమ్మ తన పిల్లని కాపాడడానికి చేసిన ప్రయత్నం. ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ అందరి నమ్మకాన్ని రెస్పెక్ట్ చేయడం మనం అందరం నేర్చుకోవాలి. ఇలాంటివి మామూలుగా నమ్ము, దయ్యాలు ఎలాగొన్నా నమ్మం. కానీ మా పాప మాటలు మా పాప ఈ వేడుకొని చూడలేక ఇంకా అలాంటి తప్పదు. మా పాప మాకు కావాలి కాబట్టి నమ్మకపోయినా నమ్మా, మరి తప్పదు కదా. ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ కూడా చాలా భయం వేస్తుంది. మాటలో చాలా చెప్పలేను ఇంకా. అలా కొన్ని హాస్పిటల్ ద్వారాగా అవ్వలేను కూడా ఉంటాయి. ఏదైనా దేవుని నమ్మకం కూడా ఉండాలి. ఆంజ సంపట్టు అది ఎడితే మంటని గోల్ చేసింది, అది కూడా ఎట్టద్దు అన్నది. ఒక రోజు అంతా ఫుల్ గా పడుకున్నాను, తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. పాపకి ఇలాగ అయిన తర్వాత గంటలోనే పాప మామూలుగా వచ్చిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర బాబు దేవుడు ఉన్నాడు అనుకొని మా పాప మా దగ్గర తగ్గింది. మా ఇంట్లో ఏది జరిగిందో నిజంగా అదే మీకు చెప్పాను. మీరు నమ్ముతారో నమ్మకపోరో అది మీ ఇష్టం, కానీ అది మాకు జరిగింది. మీరు ఈ వీడియోలో చూసింది ఒక ఫ్యామిలీలో నిజంగా జరిగిన ఇన్సిడెంట్. ఈ అనుభవాన్ని షేర్ చేయడం ఈజీ కాదు, కానీ ఈ ఫ్యామిలీలో ఎస్పెషల్లీ తన తల్లి మా లైఫ్ లో జరిగిన దాని గురించి బయటకు చెప్తే ఇంకొకరి ధైర్యం వస్తుందని ఈ ఫుల్ వీడియోకి పర్మిషన్ ఇచ్చారు. ఈ వీడియో ఎవరిని భయపెట్టడానికి కాదు, జస్ట్ ఒక ఫ్యామిలీ అనుభవించిన నిజం మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ ఇన్సిడెంట్ తర్వాత స్లోగా థింగ్స్ నార్మల్ అయ్యాయి. అమ్మాయి ఇప్పుడు బెటర్ గా ఉంది. ఇది భయం వల్ల జరిగిందా లేక బిలీఫ్ వల్ల కామ్ అయిందా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది. మీ లైఫ్ లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా జరుగుంటే మీ ఒపీనియన్ కమెంట్ లో షేర్ చేయండి. భయపడకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.